ఉండాలంటే, నీ శరీరము పవిత్రత అనే మార్గములో ఉండాలంటే, నీ శరీరము మంచితనం అనే మార్గములో ఉండాలి అంటే, నువ్వు విన్న దానిని పాటించటం కోసం, నేను చెప్పిన దానిని చెయ్యటం కోసం శరీరాన్ని ఏం చేయాలట? నలగొట్టుకోవాలట. నలగొట్టడం అంటే ఏంటి తెలుసా? రోట్లు వేసి దంచటం కాదు. ఇష్టమైనటువంటి వాటిని త్యాగం, కాస్త ఉపవాసం ఉండి తిండి తగ్గిస్తే అది దేవుడి లైన్లో పడిద్ది. అర్థమైందా? కడుపు నిండా తిన్నావు, కంటి నిండా ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. కంటి నిండా నిద్ర పోస్తే ఒంటికి ఏమొచ్చుద్ది? కండొచ్చుద్ది. ఒంటికి కండొచ్చి నాకు ఇదేం కోరుకుంటుంది? సుఖం కోరుకుంటుంది. అర్థమైందా? ఈ సుఖాల వెంట శరీరము పరిగెత్తకుండా ఉండటం కోసం పౌలు గారు అంటున్నారు, అయ్యా నేను చెప్పింది చేయటం కోసం నా శరీరాన్ని నలగ